సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. జగన్ పై దాడి కేసులో రిమాండ్ రిపోర్ట్ బయటకొచ్చింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. దాడి వెనుక సీఎం జగన్ ను చంపాలన్న ఉద్దేశం ఉందని పోలీసులు వెల్లడించారు. సీఎంను హత్య చేయాలనే వేముల సతీష్ పదునైన రాయితో దాడి చేసినట్టు తెలిపారు. అయితే అదృష్టవశాత్తు సీఎం జగన్ కు పెద్ద గాయం కాలేదన్నారు. సీఎం జగన్ పై విజయవాడ సింగనగర్లో రాయితో దాడి చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించారు. కీలక నిందితుడు సతీష్ ను కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుడు సతీష్ రిమాండ్పై ఇప్పటికే వాదనలు ముగిశాయి. అయితే నిందితుడు సతీష్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన అంశాలను పొందుపరిచారు. దాడి వెనుక సీఎం జగన్ ను చంపాలన్న ఉద్దేశం ఉందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. సీఎంను హత్య చేయాలనే వేముల సతీష్ పదునైన రాయితో దాడి చేసినట్లు తెలిపారు. అయితే అదృష్టవశాత్తు సీఎం జగన్ కు పెద్ద గాయం కాలేదన్నారు. సీఎం జగన్ పై దాడి చేసిన నిందితుడిని గుర్తించామని తెలిపారు పోలీసులు. కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ లో కూడా నిందితుడి కదలికలు, స్పాట్లు ఉన్నట్లు నిర్ధారించినట్లు చెప్పారు. తమకు వచ్చిన సమాచారంతో అన్ని ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. 17వ తేదీన నిందితుడిని రాజరాజేశ్వరిపేటలో అరెస్ట్ చేసి సెల్ ఫోన్ సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. సీఎంపై దాడి చేయాలని నిందితుడు ముందస్తుగా పథకం వేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసులో A2 ప్రోద్బలంతో నిందితుడు సతీష్ కుట్ర చేసి దాడికి పాల్పడినట్లు గుర్తించినట్టు తెలిపారు. సీఎంను చంపాలనే సున్నితమైన తలభాగంపై దాడి చేసినట్టు చెప్పారు. అదృష్టవశాత్తు సీఎం గాయంతో బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు కంటికి కూడా బలంగా దెబ్బ తగిలిందని పోలీసులు వెల్లడించారు. అన్ని సాక్ష్యాధారాలు, ఆధారాలు సేకరించిన తర్వాతే A1గా సతీష్, A2గా దుర్గారావు పేర్లను చేర్చామని కోర్టుకు రిమాండ్ రిపోర్టు ద్వారా పోలీసులు వెల్లడించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.